హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్. ఈరోజు మనం జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ దేవి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ లాండ్రీ ఎక్విప్మెంట్స్కి సంబంధించి మిషనరీస్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి మనం తెలుసుకుందాం. అసలు ఈ లాండ్రీ ఎక్విప్మెంట్స్ పెద్ద సైజు అంటే హోటల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే హాస్టల్స్ కావచ్చు, ఎలాంటి వాటిలో యూజ్ చేస్తారని మనం ఇప్పటివరకు తెలుసు. కాకపోతే స్మాల్ సైజ్ మన ఇంట్లో గృహిణి కూడా దీనికి సంబంధించి బిజినెస్ చేయొచ్చు అని కూడా తెలుస్తుంది. అసలు రోజుకి ఎంత సంపాదించవచ్చు, నెలకి ఎంత సంపాదించవచ్చు, అసలు ఈ మిషనరీ కాస్ట్ ఎంత, ఈ మిషనరీ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వీడియోస్ మీకు ఫ్యూచర్లో అనేక వీడియోస్ మనం ఎప్పుడూ పెడతా ఉంటాం కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కూడా మనకి ఫాలో అవుతుంటే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. రైట్, మనం అయితే ఇప్పుడు వెళ్ళి దానికి సంబంధించి మిషనరీస్ అన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దారండి. మనం అయితే ప్రస్తుతానికి దేవి లాండ్రీ ఎక్విప్మెంట్స్ వారితో ఉన్నాం. నాయుడు గారు మనతో ఉన్నారు. నాయుడు గారిని అడిగి దీనికి సంబంధించి అసలు ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. చెప్పండి, ఈ ఫీల్డ్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 20 years. 20 years నుంచి ఉన్నారు. ఓకే, ఎన్ని మిషన్స్ ఇప్పటి వరకు మీరు డిస్పాచ్ చేశారు? మంత్లీ 10 to 15 minutes. 10 to 15 మిషన్స్ మంత్లీ చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఎంతవరకు కాస్ట్ అవుతుంది సార్ దానికి? మనకి ఇది 3,20,000. 3,20,000 అవుతుంది. ఓకే, అంటే దీంట్లో మనకి ఏమన్నా మెయింటెనెన్స్ కి సంబంధించి ఎలా ఉంటాయి అంటే? జీరో మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అయితే ఏం లేదు. ఓకే, అంటే ఇప్పుడు మనకి దీనికి ఏమేం కావాలి సార్? ఒక మిషన్ రన్ చేసుకోవాలంటే మనకు స్టార్టింగ్ అసలు ఏమేం కావాలి దీనికి? 1.5 kilowatt పవర్. ఓకే, అంటే సింగిల్ ఫేస్ అన్న? సింగిల్ ఫేస్ అండి. ఓకే, నెక్స్ట్ గ్యాస్ సిలిండర్, డొమెస్టిక్ గ్యాస్ అంటే మన ఇంట్లో వాడుకునే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అయితే సరిపోతుంది. ఎస్. ఓకే, అంటే ఒక శారీకి మనకి అంటే సిలిండర్కి ఒక సిలిండర్కి ఎన్ని శారీస్ వరకు? సీనియర్టీని బట్టి వస్తాయండి. ఓకే, మామూలుగా కొత్తలో అయితే 300 నుంచి 350 దాకా వస్తాయి. ఓకే, అండ్ సీనియర్ మేమే చేసాము అనుకోండి 500 నుంచి 550 దాకా వస్తాయి. ఓకే, అంటే కొంచెం వాళ్ళు ఎక్కువ పెట్టేయడం వల్ల అవుతా ఉంటుంది. ఎందుకంటే ఇందులో క్లాత్ ని బట్టి మెయింటెనెన్స్ ఉంటుంది, స్పీడ్, ఆర్పిఎం, దాన్ని బట్టి మనం మెయింటైన్ చేయాలి. ఓకే, అంటే దీన్ని అంటే ఫాస్ట్ అంటే ఒక్కొక్క శారీకి కొంచెం స్లోగా పెట్టుకోవడం. సిల్క్ ఉంది, కాటన్ ఉంది. కాటన్ కి అనేది స్లో, హీటింగ్ ఎక్కువ తీసుకుంటుంది. సిల్క్ అనేది హీటింగ్ టెంపరేచర్ తక్కువ. సో అప్పుడు ఏం చేయాలంటే రోలర్ ఆర్పిఎం అనేది పెంచుకోవాలి. ఓకే, టెంపరేచర్ కూడా సేమ్ మెయింటైన్ అవుతుందా? సేమ్ మెయింటెనెన్స్ సార్, ఆటోమేటిక్. ఓకే, అంటే మనం ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం ఇక్కడ ఇది ఆన్ సార్ ఇక్కడ డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. ఓకే, టెంపరేచర్ అది. సార్ ఇందులో మనం ఎంత ఇప్పుడు 80 degrees సేవ్ చేసాం. ఓకే, 80 degrees లో మనకి కట్ ఆఫ్ అయిపోతుంది గ్యాస్ ఆటోమేటిక్. 80 వరకు వచ్చి ఆగిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ -5 టెంపరేచర్ గ్యాస్ స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, సో దీనికి ఏంటంటే మనకి గ్యాస్ సేవ్ అవుతుంది. మాన్యువల్ అనే దానికి గ్యాస్ కంటిన్యూగా వెళ్తా ఉంటది. సో దీనికి ఏంటంటే చీరకి టెంపరేచర్ రాగానే కట్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఆటోమేటిక్ గా మనకి ఎక్కువ వేస్టేజ్ అయితే అవ్వదు. గ్యాస్ వేస్టేజ్ అయితే అవ్వదు సార్. మాన్యువల్ మిషన్ లో అయితే దానికి గ్యాస్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. ఒక మాన్యువల్ మిషన్ ఎంత అవుతుంది సార్? మాన్యువల్ మిషన్ వచ్చేసి 240,000. 2,40,000. దాంట్లో కొంచెం ఎక్కువ ప్రాసెస్ మీరు అన్నట్టు గ్యాస్ కావచ్చు. స్టార్టింగ్ 2012 జనరేషన్ అది. సో ఇప్పుడు నడుస్తున్న ఇయర్ తో పాటు న్యూ జనరేషన్ అనేది తీసుకొచ్చాం సార్. స్ప్రే కావచ్చు అవన్నీ నార్మల్ ఇప్పుడు వచ్చిన జనరేషన్ లో వచ్చాయి. ఓకే, ఫస్ట్ జనరేషన్ వచ్చేసి మాన్యువల్. ఎస్. ఒకసారి మనం ఒకసారి పెట్టి చూద్దాం. ఇది స్టార్చ్ లేదండి ఈ చీరకి. ఓకే, నార్మల్ వాష్. అంటే స్టార్చ్ అంటే మనకి ఇది గంజి టైప్. గంజి టైప్ మనం అప్లై చేసుకోవాలి ముందు. దానివల్ల మనకి ఏంటంటే చీర అనేది స్టిఫ్నెస్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు అనేది స్టిఫ్నెస్ తగ్గుతుంది, ఐరనింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఓకే. ఓకే సార్, స్టార్ట్. అంటే వాటర్ మాత్రం స్ప్రే అవుతా ఉంటది శారీ మీద. పెట్టండి సార్, ఇలా లాక్ చేయడం అంతే. పెట్టండి. అంటే ఒకళ్ళు సరిపోతారు సార్ దీనికి? సరిపోతారు సార్, ఓన్లీ సింగిల్ ఆపరేటర్. అంటే ఇంట్లో మనం లేడీసే దీన్ని ప్లాన్ చేసుకోవచ్చా? లేడీస్ సార్. యాక్చువల్లీ శారీ రోలింగ్ అనేది లేడీస్ ఆపరేటింగ్ సార్. ఓకే, అంటే ఇది జస్ట్ ఇట్లా స్ప్రే అవుతా ఉంటది వాటర్. అవునండి. రోల్ అయిపోయి ఇది హీట్ అవుతా ఉంటది కదా సార్ ఇది? అవునండి. ఓకే, 80 degrees టెంపరేచర్ లో అది హీట్ అవుతా ఉంటది. అవునండి. మనం అది కంట్రోల్ చేసుకోవచ్చు కదా సార్? అంటే శారీస్ కట్టు పట్టు చీరలు అని కావచ్చు, అప్పుడు రోలర్ ఆర్పిఎం అనేది పెంచుకోవాలి. మీరు అవన్నీ ముందు చెప్తారా? డెమో ఇస్తాం సార్. డెమో ఇస్తారు? అవును. ఓకే, అంటే దీంట్లో పూర్తిగా
ఎలాంటి ఏమైనా డ్యామేజెస్ ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుందా? లేదు సార్, ఏ శారీ కూడా డ్యామేజ్ ఉండదు సార్. ఎందుకంటే కొన్ని కాస్ట్లీ శారీస్ ఉంటాయి పట్టు చీరలు. డ్యామేజ్ మనకు అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనం వాడే బెల్ట్ ఇంపోర్టెడ్ సార్. ఓకే. బెల్ట్ వల్ల మనకి ఏ చీర కూడా డ్యామేజ్ అవ్వదు. అంటే బెల్ట్ అంటే ఇది అన్నమాట. అవునండి. ఓకే. దానికంటే పూర్తిగా ఎటువంటి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు. ఓకే. అంటే లేడీస్ అనే బట్టి కొంతమంది భయపడతా ఉంటారు, ఇంత ఎక్విప్మెంట్ కనిపిస్తుంది కదా, ఏమన్నా నడపడం కావచ్చు ఇవన్నీ అనుకుంటారు కదా. అవునండి. ఓకే. అలాంటిది ఏమన్నా భయం ఏమన్నా ఉంటుందా? ఏముండదు. ఏమన్నా మనకి చేతులు నలుగుతాయి అని? గ్యాస్ అనేది ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది సార్. ఓకే. గ్యాస్ అనేది రీఫైర్ అయ్యే అవకాశం అయితే లేదు. ఓకే. అంటే ఏమన్నా చేయి పెట్టకూడదు అలాంటి? లేదు సార్, యాక్చువల్లీ మేము 20 years నుంచి మిషన్ సప్లైర్ మార్కెట్ లో. ఇంతవరకు మాది ఒక్క మిషన్ కూడా కంప్లైంట్ వచ్చిందని రాలేదు. ఓకే. అంటే పూర్తిగా మనకి అయితే దీని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు? లేదండి. ఒక శారీకి ఎంతసేపు పడుతుంది సార్ మనకి? సీనియర్ బట్టి ఉంటుంది సార్. మేము చేస్తే 45 seconds లో ఒక చీర వస్తుంది. 45 seconds కి ఒక చీర రోల్ అయిపోతుంది? అవునండి. అంటే 1 minute కూడా పట్టదు ఒక శారీ? ఓకే. అంటే ఏ శారీ అయినా అంతేనా? మీరు అన్నట్టు స్పీడ్ తగ్గించుకోలేదు? లేదండి, ఏ చీర అయినా ఒకటి 45 seconds 1 minute లోపే? 1 minute లోపు వచ్చేస్తుంది. ఓకే. అంటే మనకి 1 hour కి 60 చీరలు వస్తాయి. 60 చీరల వరకు మనం చేసుకోవచ్చు. అవునండి. అంటే రోజుకి వచ్చేవాటికి మనకి ఎలా లేదన్నా ఒక 500 to 800 అలా శారీస్ చేసుకోవచ్చు. కంటిన్యూగా నడిపితే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి? లేదండి, 24 hours మన మిషన్ ఆన్ లో ఉన్నా సరే ఏ ఒక్కటి కూడా హీట్ అయ్యే అవకాశం ఉండదు, బర్న్ అయ్యే అవకాశం అయితే లేదు. ఓకే. ఎంత కష్టపడుతుంది సార్ ఒక శారీకి మనకి? దీనికి మనకు వచ్చేసి ఇప్పుడు గ్యాస్ తెలంగాణ స్టేట్ లో ఒక రేట్ ఉంది సార్, ఆంధ్ర స్టేట్ లో ఒక రేట్ ఉంది. తెలంగాణ స్టేట్ లో అయితే 1 రూపీ వస్తుంది సార్. ఓకే. ఆంధ్రాలో అయితే ఒక 0.5 పైసా పెరుగుతుంది. ఓకే. అంటే 1 రూపాయితోనే మనం ఎంత ఛార్జ్ చేయొచ్చు సార్? దీన్ని ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు బయట? సార్ ఏరియల్ బట్టి ఉంటుంది సార్. మినిమం నార్మల్ రోలింగ్ అయితే 60 రూపీస్ ఉంది సార్. స్టాచ్ రోలింగ్ అయితే 95 రూపీస్ ఉంది. ఓకే. పట్టు చీరకు అయితే 150 నుంచి 200 దాకా ఛార్జ్ ఉంది. ఓకే. అంటే మినిమం అనుకుంటే ఒక 50 to 60 రూపీస్ అనుకుందాం. అవును సార్. ఒక శారీకి దానికి ఖర్చు మనకి రూపాయి అవుతుంది. అవునండి. రూపాయితో 50 రూపాయలు లాభం అయితే మనం చూసుకోవచ్చు. ఈజీగా పర్ డే వచ్చేసి 6000 to 7000 బిలో మనం సంపాదించుకోవచ్చు. అవునండి. అంటే దాదాపు నెలకు వచ్చేపటికి 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో సంపాదన ఉంటుంది. అంటే దాదాపు రోజుకు ఒక 15-20 శారీలు మనం తెచ్చుకోగలిగితే అవునండి, నెలకు వచ్చేపాటికి ఈజీగా 1,00,000-1,50,000 అంటే 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఈజీగా తెచ్చుకోవచ్చు. అవునండి. ఓకే సార్. అంటే ఈ మిషనరీస్ కి సంబంధించి ఏమన్నా ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? లేడీస్ కి కావచ్చు, లేదంటే ఎవరన్నా? లేదు సార్, యాక్చువల్లీ మాది 1 year వారంటీ సర్వీస్ ఉంటుంది. వారంటీ సర్వీస్ లో ఎట్లాంటి చార్జెస్ మేము అయ్యాం. అంటే మోటార్ కానీ ఇంకొకటి మోటార్ వారంటీ ఇయర్ లో 2 times సర్వీసింగ్ ఉంటుంది సార్. సర్వీసింగ్ అంటే ఇందులో మిషన్ ఎలా ఉంది రిపోర్ట్ రాయడం కోసమే మేము వెళ్తామండి. ఓకే. సర్వీస్ అంటే ఇందులో ఏమి ఉండదు, ఎందుకంటే లేడీస్ ఆపరేటింగ్ కాబట్టి అంత టెక్నాలజీ మనం ఏమి యూజ్ చేయలేదు, అంతా ఇండియన్ మేక్ ఇక్కడ తయారైందే. ఏ స్పేర్ పార్ట్ అయినా మీ అందుబాటులో మీ మార్కెట్ లో దొరుకుతుంది. మేము కంపెనీ నుంచే పర్చేస్ చేయాలని. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే మనకి ఎన్ని రోజుల్లో సాల్వ్ చేయగలరు? తెలంగాణ స్టేట్ అయితే 24 hours సార్. అదర్ స్టేట్ వచ్చేసి 48 hours. 48 hours. అంటే ఇప్పటి వరకు అదర్ స్టేట్స్ లో కూడా వెళ్ళిందా? వెళ్ళేది సార్. ఓకే. ఎక్కడెక్కడ వరకు వెళ్ళారు ఇప్పుడు? వెస్ట్ బెంగాల్ లో ఉంది సార్. ఓకే. బెంగళూరు, కర్ణాటక, ఉడిపి, కర్ణాటక మొత్తం తీసుకున్నారు. అవునండి. అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియా కావచ్చు, అటు నార్త్ లో ఉన్నటువంటి అవునండి వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా తిరిగారు. అవును. సో అంటే మీరు అక్రాస్ ఇండియా కూడా సప్లై చేయగలుగుతారా? ఇండియా సప్లై ఉంది. ఇండియా మొత్తం ఎక్కువగా అయితే ఇక్కడ ఎన్ని రోజుల్లో మనకి ఇప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చాము, మీరు ఎన్ని రోజుల్లో మాకు డిస్పాచ్ చేయగలుగుతారా మిషన్? యాక్చువల్లీ మాకు కస్టమర్ ఇచ్చిన టైం అయితే 10 to 15 days. 10 to 15 days. ఎస్ సార్. మాకు ఆన్ ద స్పాట్ కావాలి, మేము ఇప్పుడే పెట్టుకుందాం. డెమో మిషన్ ఉంటుంది సార్ ఎప్పటికి. డెమో మిషన్ అనేది వాళ్ళు సాటిస్ఫైడ్ అయితే కస్టమర్ కి ఇచ్చేస్తాం సార్. ఓకే. డెమో మిషన్ అనేది ఎప్పుడో ఒక మిషన్ స్పేర్ లో ఉంటుంది. ఓకే. స్పాట్ లో కావాలనుకుంటే 15 days అడ్వాన్స్ మనకి పే చేసిన 15 days లో మిషన్ రెడీ చేసి ఇచ్చేస్తాం. ఓకే. అంటే ముందు అడ్వాన్స్ ఇస్తే కనుక 15 days లో మీరు మిషన్ ఇచ్చారు సార్. ఓకే. కరెంట్ అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఆ మోటార్ కి ఏమన్నా వారంటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 1 year ఉంటుంది. 1 year వారంటీ. మిషన్ కి కూడా 1 year వారంటీ. 1 year. తర్వాత మీరు కావాలంటే మీరే వచ్చి చేస్తారా? ఏఎంసీ ఉంటుంది. వారంటీ అయిపోయిన తర్వాత ఏఎంసీ ఉంటుంది. ఓకే. ఏఎంసీ కూడా మీరు చేసుకుంటాం. దీనికి ఏమన్నా ఈఎంఐ ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయా సార్? మరి యాక్చువల్లీ కొన్ని బ్యాంక్ ఇష్యూస్ వల్ల ఈఎంఐ ఫెసిలిటీస్ లేవు సార్. లోన్ కొటేషన్ అంటే బ్యాంక్ త్రూ మనం ఇస్తాం. కొటేషన్ ఇస్తారు, వాళ్ళే లోన్ ట్రై చేసుకొని మనం లోన్ ప్రాసెస్ లో మిషన్ ఇస్తాం. అంటే మనకి ఇప్పుడు దీని వల్ల అయితే లేడీస్ హ్యాపీగా
ఇంట్లో కూర్చుని బిజినెస్ చేసుకోవచ్చు అంటారు. అవునండి. ఇంట్లో సరిపోతుంది సార్, మరి ఈ ప్లేస్ అది ఎంత పడుతుంది దీనికి? 12x10 రూమ్ లో కూడా మనం వేయొచ్చు అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏ ఫ్లోర్ లో అయినా సరే, బిల్డర్ కన్స్ట్రక్షన్ లో ఏ ఫ్లోర్ లో అయినా సరే మేము వెళ్ళి ఇన్స్టాల్ చేస్తాం. మీరే తీసుకెళ్లి ఇన్స్టాల్ చేసి రన్నింగ్ ఒక 20 to 30 చీరలు చేసి వాళ్ళకి డెమో చూపించి అన్ని రకాల సారీస్, అన్ని రకాల చీరలు చూపించి కస్టమర్ కి మిషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే, అంటే 12 hours 24 hours అన్నారు కదా? అవునండి, వెళ్ళి చేపిస్తారు. అవునండి. ఓకే, రైట్ సార్. అంటే ఇలాంటి స్మాల్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఇంట్లో గృహిణి కూడా ఇంట్లో కూర్చునే వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి ఏదో చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే మాత్రం మంచి, అంటే దాదాపు ఒక గుడ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. 1.5 నుంచి 2 లక్షల వరకు మనం సంపాదించవచ్చు అని అయితే చెప్తున్నారు నాయుడు గారు. దీంట్లో అంటే పూర్తిగా ఎటువంటి కాస్ట్ అనేది కూడా లేదు. ఒక 10,000 నెలకు వచ్చేప్పటికి ఒక 10-20 సిలిండర్లు అయితే ఖర్చు అవుతుంది. అంత మించి కూడా ఖర్చు అయితే ఏం లేదు. అటు గంజికి సంబంధించి ఏదో పౌడర్ అది కూడా తక్కువ ఖర్చుతో, అంటే ఒక శారీకి లిక్విడ్ కూడా మీరే సప్లై చేస్తారు. అంటే ఆ గంజి పౌడర్ అన్నది కూడా వాళ్ళే సప్లై చేస్తారు. దాదాపు ఒక శారీకి 50 రూపాయలు మనం ఖర్చు చేస్తే, అంటే కాస్ట్ చేస్తే, దానికి సంబంధించి ₹1 మాత్రమే ఖర్చు అవుతుంది. మిగతా 50 రూపాయలు, అంటే 50 పైనే ఖర్చు చేస్తున్నారు కాబట్టి, అంటే ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మనకి 50 రూపాయలు లిక్విడ్ గా మిగిలే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. ఇంట్లో మనకు ఎవరన్నా ఇలా చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం నాయుడు గారికి ఈ దేవి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మీకు కింద నెంబర్ ఇస్తాం, మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ స్పాట్ లో కూడా ఇస్తామంటున్నారు. అలాగే లేదు అనుకుంటే 15 days లో అయితే ఇచ్చి డెలివరీ చేసి మీకు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుని రన్ చేసి చూపించి మీకు డెమో ఇచ్చి వాళ్ళ సర్వీస్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. సో ఇలాంటి ఈ బిజినెస్ కి స్టార్ట్స్ సంబంధించి మన వీడియోని ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ని, మన యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, అన్నింటిలో మన వీడియోని ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా ఎక్కువగా మీకు ముందుకు తీసుకొస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.